నిన్న బండి సంజయ్ గారు గోపీనాథ్ గారి మృతి మీద అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ తల్లి గారు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. నాకు అనుమానం ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఎందుకంటే అతను ఏంటంటే డయాలసిస్ పేషెంట్ అయ్యాడు కదా. ఒక కిడ్నీ తీసేశారు, ఇంకో కిడ్నీకి కూడా ఉంది. డయాలసిస్ పేషెంట్ని ఎట్టా చూసుకోవాలని డాక్టర్లు చెప్తారు కదా. నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నీకేం తక్కువ? డబ్బు తక్కువ, మనుషులు తక్కువ, మరి హాస్పిటల్స్ తక్కువ. అన్నీ ఫ్రీయే కదా. హాస్పిటల్ ఫ్రీ, నీ గన్మెన్లు ఉన్నారు వాళ్ళు ఫ్రీ. డబ్బా కోట్లు ఉంది. ఏమి తక్కువని నువ్వు వాటికి ఒక మేల్ నర్స్ని అటెండర్గా పెట్టలేదు? నేను అడగకూడదా? ఎంత చిన్నాళ్ళు కూడా. ఇప్పుడు నా కాలు దెబ్బ తగిలింది, ఒక అటెండర్ పెట్టేశారు. మనం చూడటం వద్దో లేదు, వాళ్ళు చూడక కాదు, ఏళ్ళకి చూడకపోతే కష్టం కదా అని. అట్లాగే ఎంత చిన్నాళ్ళకు కూడా జబ్బు చేసి అటెండర్లు పెడుతున్నారా లేదా? నీకు ఎందుకు పెట్టలే? నీకు ఇన్ని తెలుసు. ఇప్పుడు నేను గోపీనాథ్ కంటే కూడా నేను బాగా చేస్తానన్న, ఎమ్మెల్యేగా చేస్తానని సవాల్ చేస్తుందండి. ఇప్పుడు చెయ్యాలి, భగవంతుడే కాదు అది. మరి ఇన్ని తెలిసినప్పుడు ఆడి దగ్గర ఒక మేల్ నర్సునో లేకపోతే ఒక జూనియర్ డాక్టర్ని అటెండర్గా పెట్టాలని తెలియదా? ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. ఎంత సీరియస్ కేసు అది. ఈ 4 నెలలు దాటిపోతే కిడ్నీ వేస్తే ఇంకా 15 సంవత్సరాలు బతుకుతాడని ఆ డాక్టరే చెప్పాడు. ఆ డాక్టర్తో ఇప్పుడు చెప్పిస్తాం మీకు, ఆపరేషన్ చేసిన డాక్టర్తో. ఈ 4 నెలలు 3 నెలలు నీకు చేత కాకపోతే హాస్పిటల్లో ఉంచవలసింది కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. ఏమ్మా నీకు పనులుంటే హాస్పిటల్లో ఉంచవలసిందే కదా, వాళ్ళే కట్టుకునేవాళ్ళు కదా. వాడికంటే నీకు ఎక్కువ ఏం పని వచ్చింది? అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత స్ట్రోక్ వచ్చింది. ఏంటి జవాబుదారి ఏంటి? అసలు ఆ స్ట్రోక్ రావడానికి ఏంటి? టైం టు టైం లేకపోవటం వల్లే కదా. ఎంతమంది డయాలసిస్ పేషెంట్లు బతుకుతున్నారు చెప్పమ్మా. మరి నాకు సందేహం ఉంది, కానీ నేను ఎవరికి భగవంతుడితో తప్ప ఎవరితో చెప్పుకోలేదు.